ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్ ఆలు ఫ్రై అన్నమాట. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళ ఫంక్షన్లలో చేస్తారు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా కలర్ రావాలి, చేంజ్ అవ్వాలి. మనం పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యి ఎండుమిర్చి చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. లేకపోతే ఇప్పుడు మనకి ఆలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వేపుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా పచ్చి పచ్చిగా ఉంటే స్వీట్నెస్ వస్తుంది అన్నమాట కూర. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అక్కర్లేదు, ఒక స్పూన్ అన్నమాట. ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలకి ఒక 2 ఉల్లిపాయలు వేసాను. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన ఆలు ఉంది కదా, ఇదిగోండి, ఉడికించిన ఆలుని మనం ఇందులో వేసేసుకోవాలి. మనకి ఇట్లా ఉంది, చక్కగా మంచిగా వేయించుకుంటే చూసారు కదా, మంచిగా ఎక్కువ ఆంధ్ర స్టైల్ అనమాట. చాలామంది ఇలాగే చేసుకుంటారు. దీనికి కాంబినేషన్ ఏంటంటే సాంబార్ లేకపోతే రసం. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కలుపుకోవాలి. మనం ఎక్కువ కలుపుకుంటే ఏమైనా మెత్తగా అయిపోతుంది అన్నమాట, ముద్దకూరలాగా. అలా కాకుండా ఇలా ముక్కలుగా ఉంటేనే మనకి ఆలు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. నాకు చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దించే మొదలు కొంచెం వేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా ఎక్కువగా ఫంక్షన్లో చేస్తారన్నమాట. మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బయట కన్నా. ఇప్పుడు కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని మూత పెట్టక్కర్లేదు. ఈ ఫ్రై అనేది కొంచెం అడుగంటుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆలు ఫ్రై అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.